అయితే చూడండి, అఘోరాలు మీరు అన్నట్టుగానే మాంసాహారాన్ని భుజిస్తారు, ఇది నిజమే. కానీ వాళ్ళు మాంసాహారాన్ని మానవుడి శరీరాన్ని చనిపోయిన తర్వాత భుజిస్తారు. అది రాసున్నాయి, ఎంతోమంది చెప్పారు, ఎంతోమంది దగ్గర చూసాం కూడా. అఘోరాలు ఎక్కడో కాశీలో ఉన్నవాళ్ళు, హిమాలయాలో ఉన్న వాళ్ళు తింటారు, మానవుడు చనిపోయిన తర్వాత తింటారంటారంటే ఖచ్చితంగా అది తినేదానికి కూడా ఏంటంటే ఆకలికి తినరు వాళ్ళు, పైశాచికత్వానికి తినరు వాళ్ళు, భక్తికి తింటారు. ఒక్కసారి మానవ శరీరం తిన్న తర్వాత 25 నుంచి 24 రోజుల వరకు ఆకలి కాదు. ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడన్నా అఘోర ఆటలు ఆడడం చూసారా, పాటలు పాడడం చూసారా? అఘోరాన్ని ఎలా చూసారు మీరు ఇప్పటివరకు చూస్తే? కేవలం కూర్చొని ఇలా ఉంటాడు, కళ్ళు మూసుకొని ఉంటాడు, అంతేగా. ఇలాగే త్రిశూలం పెట్టుంటుంది, కూర్చుంటాడు. అంటే ఆయన తిన్న ఆ తిండి 24 రోజుల వరకు ఆయనకు అరగదు కాబట్టి అప్పటి వరకు ఆయన పరమేశ్వరుడి పర్యవేక్షణలోనే ఓం నమ శివాయ ఆయన ధ్యానంలో కూర్చొని ఉంటాడు ఇలా పెట్టి. కాబట్టి ఏంటంటే ఆ విలువని చెప్పండి అంటున్నా. మాంసం తింటాడు అనేది వదిలిపెట్టేసి ఆయన ఏం చేస్తాడు వాస్తవం. ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి నేను అంతా నా యొక్క కంఠాన్ని గట్టిగా చెప్పడం కారణం ఏంటంటే పరమాత్ముడి పర్యవేక్షణలో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు హుక్కా తాగుతారు, సారా తాగుతారు, తర్వాత గాలి పీలుస్తారుగా. మీరే ఇప్పుడు మానవులను చూడండి, తాగేటప్పుడు ఆనందంగా తాగితే ఆ పార్టీ అంతా ఆనందంగా ఉంటుంది, ఏడ్చుకుంటూ మొదలు పెడితే లవ్ ఫెయిల్యూర్ అంటే లవ్ ఫెయిల్యూర్లోనే ఉంటుంది. ఇది నిజం కదా. అంటే నీ యొక్క మెదడు పైన పని. వాళ్ళు కూడా ఈ మెదడుని పరమాత్ముడికి అప్పచెప్తారు తాగినప్పుడు, ఆ యొక్క పీల్చినప్పుడు ఓం నమ శివాయ నమః అని ఇలా పీల్చినప్పుడు ఓం నమ శివాయలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే సృష్టిలో శివుడిది కూడా అలా చిత్రపటాలు చూసావా, తాగుతున్నట్టుగా ఇలా పెట్టుకున్నట్టుగా ఉంటాయిగా. అంటే పరమాత్ముడు కూడా సురాపానాన్ని స్వీకరిస్తాడు, కానీ ఆయన స్వీకరించే దానికి అర్థం ఉంది, మానవులు చేస్తున్న దానికి అర్థం లేదు అంటున్నాను. చూడండి, అలా ధ్యానాలు చేయడానికి ఏంటంటే అఘోరాలు నిజమైన అఘోర చేయడది. నిజమైన అఘోర కేవలం పరమాత్మని మాత్రమే తలుచుకుంటాడు. వీళ్ళు అఘోర రూపాన్ని ధరించిన చాలామంది కొంతమంది ఉంటారు, వాళ్ళు విద్య నేర్చుకోవడానికి, విద్యలో శక్తులు సంపాదించడానికి, నరదిష్టులు అంటూ, నరబలి అంటూ, ఇంకేదైనా బలి అంటూ, ఏదైనా విద్యని అర్హతని సంపాదించుకోవడానికి ఈ బలప్రయోగాలు చేసి శక్తులు సంపాదిస్తారు. బొందలపై కూర్చొని, నీళ్ళల్లో మునిగి, తర్వాత బాయిల్లో తేలుతూ ఇలా చేసడానికి అంటే వాళ్ళు శక్తి సంపాదించడానికి. నైపుణ్యత, ఇఫ్ యు ఆర్ ఏ స్టూడెంట్, ఒక డిగ్రీ సంపాదించావంటే నువ్వు ఏదో ఒక దాంట్లో ఇంగ్లీష్లోనో లేకపోతే సైన్స్లో ఏదో ఒక దాంట్లో యు ఆర్ ఎ వెల్ పర్ఫెక్ట్ పర్సన్ కదా. ఆ విధంగానే వీళ్ళు అప్రూవల్స్ కోసం చేస్తారు ఆ పరీక్షలన్నీ. అది నిజం కాదు మిత్రమా. అలా చచ్చిపోయి ప్రాణాలు వదులుకున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు, అవి బయటికి రావు. వాళ్ళు ఎక్కడో ఒక్క చిత్రపటం చూసేసి ఇక శ్మశాల మీద శ్మశాల పడుకున్నారు అంటాం కదా, అవాస్తవం అది. అలా పడుకోవడం అనేది ఇప్పుడు అంత సీన్ ఇప్పట్లో లేదు మిత్రమా. ఎంత అడ్వాంటేజ్ అయింది ఈ సొసైటీ, ఎంత అడ్వాన్స్లో పోయింది కదా, ఇప్పుడు చేయట్లేదు, అలా భయపడుతున్నారు. అంటే నిజమైన విద్యకి విలువ అనేది ఎలా వస్తుందంటే ఈ రోజుల్లో అది కనబడతలేదు. చెడు ఎక్కువ మాత్రమే కనబడుతుంది. ఆ చెడుకి ఏమైపోయింది, 10 మంది తోడైపోయారు. ఇక్కడ మంచికి ఏమైంది, వాడు ఒక్కడైపోయాడు, వాడు లోకానికి చూస్తే పిచ్చివాడైపోయాడు. పిచ్చివాడిని ఏమంటున్నారంటే నీ చేతులు రాయి పెడితే ఎవరినైనా కొడతావు అంటాడు, కానీ ఒకవేళ పవిత్రమైన వాడి ద్వారా రాయితో కొట్టించుకున్న పుణ్యమేగా. అందుకని సాధువులని, నిజమైన భక్తుల్ని వాళ్ళు దైవ సాక్షుల దగ్గర కూర్చున్నప్పుడు కాళ్ళు మొక్కి మమ్మల్ని ఆశీర్వదించడాను అనడానికి గల కారణం ఏంటంటే మిత్రమా, దైవం అనుభవంలో ఉంటారు, దైవ సన్నిధంలో ఉంటారు, భక్తి స్మరణలో ఉంటారు. కాబట్టి దైవంతో మాట్లాడే భాగ్యం లేదు. ఎలాగో నిత్యం పూజించే వాళ్ళతోనన్నా ఆశీర్వాదం పొందొచ్చు అని వాళ్ళు చేతి పెడతారు మిత్రమా. అందుకు అఘోరాలు సాధువులకి విలువ ఉంది. ఇక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడితోనే మాట్లాడతారని, పరమేశ్వరుడి సన్నిధానంలోనే ఉంటారని, ఎప్పుడు దేవుడిని తలుచుకుంటారనేది నిజం. అందుకని ఆ ఆశీర్వాదం పొందితే మేము ఎప్పుడు రాలేముగా, సంవత్సరానికో 2 సంవత్సరాలకో తీరిక ఉంటే వస్తాము. కానీ ఈయన గారు ఎప్పుడు దేవుడి దగ్గరే ఉంటాడు కాబట్టి కనీసం స్పర్శ, అర్థమైందా, స్పర్శ నువ్వు ఎప్పుడైనా చూస్తావుగా. స్నేహితుల ద్వారా ఎక్కడైనా పోయినప్పుడు చేసినప్పుడు తాకాలనో, ప్రసాదం తినాలనో, లేకపోతే కనీసం నీడలో కూర్చోాలన్న కోరిక, అంత మాత్రాన దేవుడిని తగులుతాడని కాదు. కాకపోతే ఏంటంటే అదొక మానసికమైన ప్రశాంతత. ఎస్ ఐ డిడ్, అబ్బో నేను కాశీకి పోలేకపోయినా కానీ అఘోరతో మాట్లాడితే కాశీకి పోయినంత పుణ్యం అనిపించింది. అంటే కాశీకి నువ్వు పోలే, అక్కడ నీ మనసు పోయింది అక్కడికి. ఇక్కడ అఘోరాలు ఏం చేస్తారంటే మనసునే పరమాత్ముడికి అప్పు చెప్తారు కదా, శరీరం మొదలుపెట్టి. ఆ విలువ చాలా గొప్పది అంటున్నాను మిత్రమా.